హాయ్ అండి. ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఎంతో కమ్మనైన చట్నీ ఏంటి అంటే కొత్తిమీర టమాటీ చట్నీ అండి. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. 5-6 పచ్చిమిర్చి మంచి ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి అయితే తీసుకుని వేయించేసుకోవాలండి. వేయించేసుకుని పెద్దవి 12 టమాటీలు అయితే తీసుకోండి. ఒక 5-6 టమాటీలు తీసుకుని కట్ చేసేసుకుని వేసేసుకోవాలండి. ఇది వేగిపోయాక ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఇది కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక సిమ్లో అయితే వేయించుకున్నాం అనుకోండి, చక్కగా బాగా మగ్గుతాయి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు అయితే తీసుకుని వేసేసుకోవాలి. అవి కూడా వేగిపోయాక తగినంత సాల్ట్ వేసేసుకుని వాటర్ అంతా ఇంకిపోయాక మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఈరోజు సండే కదండి, టిఫిన్ చేసేంత వరకు కూడా పిల్లలు ఆగలేదు. ఈ చట్నీ చక్కగా మిక్సీ వేసేసుకుని పిల్లలు మొత్తం కానిచ్చేసారు. నేను వెళ్ళేలోపే ఇంతే ఉంది చట్నీ. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి.